A to Z Civil Works. Learn everything. Hi friends, welcome to A to Z Civil Work YouTube channel. Today topic వచ్చేసి గ్యాడర్ల గురించి. గ్యాడర్లు సెంటరింగ్ లో ఒక భాగం అన్నమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళతోటి గణేష్ అన్న వాళ్ళ టీమ్ తోటి ఒక్కొక్కరితోటి చిట్ చాట్ లాగా మనం డిస్కషన్ చేద్దాము. సో గ్యాడర్ల గురించి దాని గురించి ప్రతి విషయాల గురించి మనం కంప్లీట్గా డిస్కషన్ చేద్దాము. వీళ్ళు చాలామంది వచ్చారు. ఇది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మాటలు చెప్పడమే కాదు, వీళ్ళు చేతల్లో కూడా ఉన్నారన్నమాట. మనము ఒక ప్రాజెక్ట్ ఇస్తే ఇన్ టైంలో మనకు అందిస్తారనమాట. సో ఒక 10-15 మంది వరకు వచ్చింది ఈరోజు వర్క్ చేయడానికి. ఇది మధ్యాహ్నం వరకు అయిపోగొట్టేసి వెళ్ళిపోద్దామని చెప్పేసి అంటారు. వేరే పని కూడా ఉందంట వీళ్ళకి. సో కంపెనీల పని, ఆ పనులు ఈ పనులు అన్నీ చేస్తుంటారు. ఇలా చాలా పెద్ద నెట్వర్క్ అండి. మీకు ఏమన్నా వీళ్ళ డీటెయిల్స్ కావాలంటే అడగండి, అప్డేట్ చేస్తాను నేను మీకు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళతోటి ఇప్పుడు మనం చిట్ చాట్ చేద్దాం. గుడ్ మార్నింగ్ అన్న. ఇదిగోండి అన్న, A to Z Civil Works సబ్స్క్రైబర్కి హాయ్ చెప్పండి ఒకసారి. అన్న, ఇప్పుడు మీరు చేసే వర్క్ ఏందన్న? ఇది ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? సెంటరింగ్ వర్క్ అని అందరికీ తెలుసన్న, జనాలు కామెడీ చేస్తారు. సో చెప్పండి, ఇదేంది గ్యాడర్ వర్క్ ఏదో చెప్పారు కదా, దీనికి ఎస్పెషల్లీ ఉంటుంది కదా వర్క్. పిల్లలకి గ్యాడర్లు పడతాయి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. ఇంటూరులో అయితే ఇంతకు ముందు ఇట్లా 2 జాకెట్లు పెట్టి అడ్డగల 50 లోకాలు వచ్చేది. ఇప్పుడైతే అప్డేట్ అయ్యింది కాబట్టి అక్కడ గ్యాడర్లు వాడుతున్నారు. గ్యాడర్లు కొట్టుకుంటే ఫాస్ట్ అవుతుంది అన్నమాట. ఇది చెప్పండి మరి, ఇది ఎట్లా వాడతారు? గ్యాడర్లు ఎందుకు వేస్తారు చెప్పండి. పెట్టారు 2 సైడ్లు 2 లాపాలు కొట్టాలి, అది టైట్ అవుతుంది. దానికి సపోర్ట్ అది. ఓకే, అవి బాటాలు, తోపుడు బాటాలు అంటారు వీటిని తోపుడు బాటాలు అంటారా? ఓకే, చెప్పండి. ఇంకా తోపుడు బాటాలు ఉంటాయి, జాకెట్లో ఒకటి వస్తుంది, ఎక్స్ట్రా ఒక జాకెట్ పెట్టాలి. ఇట్లా లాపాలు అతికితే మాత్రం ఏవి అతుకుడు బాటం అంటారు. ఇట్లా లాపాలు అతికితేవో అటు బయట ఉంది పెద్దది, అది ఏమంటారు దాన్ని? అతుకుడు బాటాలు అంటాం. అతుకుడు బాటాలా? ఓకే. ఇంకానా మరి ఇవి అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయా? ఓకే. ఆయన అంత పైకి ఎక్కాడు చూడండి ఫ్రెండ్స్. ఇగో చూడు అన్న, ఇదేందో మరి బాటాలు అంట. బాటాలు అంటే చెప్పుల బాటలు అనుకోవద్దు, కామెడీ కోసం. సో ఇగో గణేష్ గారు వచ్చారండి. గణేష్ గారు నిన్న చెప్పాం కదా సార్, నిన్న మన టీంతో ఎంతమందినైనా మనం చేపిస్తామని మెయింటైన్ చేస్తాం కాబట్టి ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోగొట్టేస్తారు వీళ్ళు. ఒక 10-15 మంది వరకు వచ్చారు, కింద కొంతమంది చూడండి. ఇగో అన్న హాయ్ చెప్పండి అన్న ఛానల్కు. చెప్పండి గణేష్ గారు. చెప్పు, ఏంటి చేయాలా, ఏంటి సంగతి, ఎంతవరకు మీ వర్క్లు ఏమి ఉన్నాయా? ఉన్నాయి. ఇదేంది చెప్పండి దీనికి. జాకండి బాటాలు కొడుతారు కదా, బాటా వేస్తున్నాం. అయ్యో అట్లా వేయాలి. ఇలా ఫిట్ చేస్తాడు, దాని లెక్కనే సేమ్. అది ఎట్లా వచ్చింది అట్లా వస్తుంది. ఇప్పుడా? ఓకే. ఈ బాటల వల్ల ఉపయోగం చెప్తారా జరా? ఈ బాటల వల్ల ఉపయోగం అంటే బాటం వేసుకొని సైడ్ కొట్టేసి బొంగులు కొట్టేసి స్లాబ్ కొట్టాల. స్లాబ్ కొట్టడానిక? ఇది ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది? ఇది చాలా వరకు సపోర్టింగ్ ఉంటుంది. మీకు హైట్ కావాలంటే 14 దాకా వస్తుంది. 14 వరకు వస్తుందా? 14 ఫీట్. ఓకే. ఇంకా చెప్పండి, వీళ్ళు వర్క్ బాగానే చేస్తుర్రా? వర్క్ మా వాళ్ళందరూ ఎవరికెవరు తక్కువ ఉండరు, బాగానే చేస్తారు. ఇదిగో బాటం అండి, టీం వెళ్తుందో మా వాళ్ళు వెళ్ళటోళ్ళు. ఇది సైజ్ ఎంత ఉంటుంది? ఇది బాటమ్ సైజ్? బాటమా 10 ఫీట్ లైట్ వస్తుంది. బాటం 1 ఫీట్ సైడ్ 10 ఫీట్లో వస్తుంది అలాగా. ఓకే. ఈ బాటల వరకేనా ఇది క్లాసు? ఓకే. అప్పుడు అయితే మీరు రూపప్పుడు వీడియో తీసుకుంటే రూపప్పుడు చెప్తాం. రూపు ఎంతసేపట్లో అవుతుంది? రూపు వరకు రానికి 12 గంటకి అయిపోద్ది మా అంచనా. అయిపోలే గంట ఇట్లో చెప్పలేము, మా రీజన్ టైం అది. ఎండలు ఉన్నాయి కదా. అవునవును, అట్లా. ఓకే. ఇంకా ఈ బాటలలో స్పెషాలిటీ ఏమైనా ఉన్నాయా? స్పెషాలిటీ ఏం లేదు, ఇది వేస్తారు అంతే. ఇక కటింగ్ మిషన్ పెట్టిర్రు, అది కటింగ్ ఎక్కడికి సైజ్ కావాలా, చెక్క కొయ్యాలా, రాడ్స్ కొయ్యాలా, ఈ స్కిన్కి అన్నిటికని మనం ఉపయోగిస్తాం. ఓకే. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇవి అదే ఈ మధ్యలో దానికోసం ఇది పెద్దది కట్ చేసి పెట్టుకున్నారు, పాతదంది ఇది. సో ఈ సైజులు అట్లే ఉంటాయి అన్నమాట.
చూడండి దీన్ని ఏమంటారు? ఇంకా మధ్యలో వేస్తున్నారు కదన్నా, దీన్ని ఏమంటారు? ఇది బాటమా? తోపుడు బాటం అంట. అది కరెక్ట్ చెప్పాలా. ఇక అన్నగారు చెప్పండి తోపుడు బాటల గురించి. సరే అయితే తోపుడు బాటమా? ఓకే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, నిలబడతారు కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు రిస్క్ పని చేస్తారు కంప్లీట్గా మనకు. ఇక ఇట్లా వీళ్ళు ఎందుకు మరి ఇట్లా కాదు? మీరు ఇప్పుడు వైట్ క్యాప్ పెట్టుకున్నారు, ఏంది స్పెషాలిటీ మీది? చూడండి ఫ్రెండ్స్, ఇక తోపుడు బాటాలు అన్నీ వేస్తారు. ఇక రాడ్లు అన్నీ పైకి తీసుకున్నారు. డబ్బా ఇవన్నీ పెట్టిన తర్వాత వీళ్ళు డబ్బాని పైకి తీసుకొచ్చుకుంటారు. ఆల్రెడీ సగం డబ్బా తెచ్చుకున్నారు. ఇక వీళ్ళకి ఏం అవసరం ఉందో అది ఇస్తే మనం వాటర్ ఇవేవో మామూలు కొన్ని నీడ్స్ ఉంటాయి వర్క్ చేయడానికి వచ్చినప్పుడు. ఆ నీడ్స్ మనం ఇచ్చేస్తే అయిపోతుంది. వీళ్ళంతా వీళ్ళే పని చేసుకుంటారు. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళే చేస్తాం. అన్న ఏం చేస్తారు అన్న? ఇదేమో చేస్తారు, జాయింట్ వేస్తారా? చిన్న చిన్న ముక్కల్ని కలిపా? ఓకే, వేయండి అన్న, చూద్దాం మన సబ్స్క్రైబర్ కోసం. మీ పేరు అన్న? నారాయణ గారు బాటంని జాయింట్ వేస్తారు చూడండి. ఇదేంది ఇప్పుడు చిన్నదాన్ని పెద్ద చేస్తారు అన్న ఇది? అంటే దీనికి ఏంది ఈ మధ్యలో ఇట్లా జాయింటా? కింద పడిపోకుండా చేయండి అన్న కొంచెం. తోపుడు బాటం పైన కూర్చున్నారు. మీకు ఇట్లా భయం అనిపించదా అన్న? మీకు ఇట్లా పైన ఉంటే ఎందుకో అలవాటు అయిపోయిందా? మాకైతే చూస్తుంటేనే భయం అవుతుంది. మీరు పైకి ఎక్కారు, ఇదిగో వీళ్ళు చూడు, అంతా మీరంతా టీం వచ్చిండ్రు గట్టిగా. మీరు అయినా బందోబస్తు కూడా ఉన్నారు. ఈ పని చేయాలంటే బందోబస్తు కూడా ఉండాలి. నాలుగు అయ్యో చూసారా, వీళ్ళు శ్రీకాకుళం లాంటి ఆ మాత్రం ప్రకారం ఉండాలి కదా మరి. అన్న తోపుడు బాటకు కొడుతుండు చూడండి. ఏం జాయింటా ఇది? మిడిల్లో కింద చెక్కలు పెట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. మళ్ళీ ఆ పక్క నుండి ఒకటి పెడతారేమో. చెప్పండి అన్న ఇంకా దీనికి సంబంధించి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎవరు మరి పైన అన్న ఏమనట్లేదు. అన్నా చెప్పాలా? వీడియో చెప్పండి, వీడియో చెప్పండి. ఇది చెప్పండి. ఇది అంది బాటం. ఇది గాడ్రు. దీనిపైన బాటం పెడతాం. బాటం కింద జాకెట్లు పెడతాం, సైడ్లు కొడతాం, స్లాబ్ గురించి కొడతాం. ఓకే. దానిపైన రాడ్లు పెట్టేస్తాం, కాంక్రీట్ వేస్తాం. ఓకే. ఇప్పుడు ఇది ఎంత సైజు ఉంటుంది? ఎందుకు ఇది ఎంత డిస్టెన్స్ అయినా వాడుకోవచ్చు మనం? ఈ ఫీట్ 18 నుంచి అన్ని దగ్గర 18 ఇంచులే వాడాలన్నా ఖచ్చితంగా, లేకపోతే 20 ఇంచులు కూడా వాడచ్చా? 24 ఇంచులు, 21 ఇంచు. ఓకే. ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లకి ఎంత వాడతారు బాటం? 3-4 ఫీట్లు వాడతారా? పెద్ద పెద్ద ఒక 10 ఫ్లోర్లు 20 ఫ్లోర్ల దానికి. ఓకే. ఇది మరి ఇది జాయింట్ ఇది తిప్పేది ఉంది, ఇది ఫ్లెక్సిబులా? దీనికి గటర్ క్లాంపులు అంటారు. ఓకే. దీంట్లో 3 రకాలు ఉన్నాయి. ఇది క్వాలిటీ తక్కువ క్వాలిటీ, చిన్న చిన్న బిల్డింగ్ సరిపోతాయి. పెద్ద పెద్ద బిల్డింగ్ క్వాలిటీ వేరు, డబల్ పిన్నులు వస్తాయి. ఓకే. అది తిప్పేయాలి. ఓకే. ఉంటుంది కాలం పట్టుకుని. మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు, మన సైట్లో ఉన్నాయి ఇవి? ఈ సైట్లో లేవు, వేరే సైట్లో ఉన్నాయి. ఓకే. ఓకే. చిన్నది కదా, దానికి సపోర్ట్ సరిపోద్దా? ఇంకా అన్న ఏమైనా వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా క్లియర్గా చెప్తారా? ఇంకేముంది చెప్పడానికి? ఇది అందరు చేసే వరకు కదా. అంటే మా ఇక్కడ అందరు స్టూడెంట్స్ ఉంటారు ఇందులో. సో వాళ్ళకు ఇంజనీర్లుగా చదువుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియదు కదా ఈ సైట్ల గురించి. అవును.
వాళ్ళు మా దగ్గర అంటే మేము నేర్చుకోవాలి, మాకు ఒక ఐడియా రావాలి అన్ని చెప్తుంటారు, వాళ్ళు చెప్తుంటారు. ఇది సుత్తతోటి ఇప్పుడు ఇంకేమైనా వర్క్ చేసేది ఉందా? ఇది ఎందుకన్నా చిన్న చేస్తుండు? ఇది ఎందుకన్నా ఇది జాయింట్ ఇది అది సైడ్ అనేది 15 ఇంచులు ఉంది, 1 ఫీట్ ఉంది. పైన బరాబర్ రావాలి కదా, కింద 3 ఇంచులు మనం హైట్ చేసుకుని కొట్టుకుంటే పైన బరాబర్ వస్తుంది. ఓకే ఓకే, దానికోసం ఇది. సర్లే అయిపోయింది ఇది స్టూడియో అన్నందులో మళ్ళీ అన్న ఏమైనా అనుకుంటాడేమో అనుకోని అయిపోయిందండి ఇది. అన్న అయిపోయిందా? ఇది సెట్ అయిపోయిందా? అరే పక్కన అన్నందుడు మళ్ళీ అన్న ఏమైనా అనుకుంటుంది వెళ్ళిపోండి అప్పటికి. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఇది పైన రేకులు పెట్టిన తర్వాత సెంట్రింగ్ డబ్బా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్ తీసుకున్నామండి. ఓకే, సైనింగ్ అప్.